మైగ్రేన్ ఇంట్లోనే తగ్గించుకునే చిట్కాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక చూసుకున్నట్టయితే ప్రాణాయామం అండి, మనకు యోగాలో ఉన్న మంచి ఎక్సర్సైజ్ ప్రాణాయామం. కూర్చొని బ్రీదింగ్ అండ్ బ్రీద్ అవుట్ ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అండ్ ఎట్ ద సేమ్ టైం రెగ్యులర్గా ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే ఏంది? ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ హై ఇంటెన్సిటీ ట్రైనింగ్, HIIT. సో దీన్ని మనము తక్కువ టైంలో ఎక్కువ వర్కౌట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్గా స్ప్రింటింగ్ చేయడం, రన్నింగ్ చేయడం, జాగింగ్ చేయడం, ఆర్ఎల్స్ సైక్లింగ్ చేయడం, స్విమ్మింగ్ చేయడం. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బేస్లైన్ BMI అనేది కరెక్ట్గా ఉండి వాళ్ళకి నేను ఇంతకుముందు అన్నట్టుగా బాడీలో ఎన్కెఫ్లిన్స్, ఎండార్ఫిన్స్ అంటే న్యాచురల్గా పెయిన్ని తగ్గించే తత్వాలు బాడీయే ప్రొడ్యూస్ చేసుకొని ఈ పెయిన్ని తగ్గించే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఈజ్ మస్ట్. 20 minutes బ్రిస్క్ వాకింగ్ ఈజ్ మస్ట్ అండి. అండ్ మంచి ఫుడ్, హై యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ తీసుకోవాలి. హై యాంటీ ఆక్సిడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రై ఫ్రూట్స్ అనుకోండి, బాదం పప్పు కానీ, పిస్తా పప్పు కానీ, మన వాల్నట్స్ కానీ, ఇవి ఓవర్ నైట్ సోక్ చేసి ఎర్లీ మార్నింగ్ లేవగానే తీసుకోవాలి పడిగడుపున. అండ్ ఎట్ ద సేమ్ టైం అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, ఎస్పెషల్లీ సిట్రస్ ఫ్రూట్స్ లైక్ లెమన్స్, ఆరెంజెస్, మోసంబి, వాటర్ మిలన్, ఇవి చాలా ఇంపార్టెంట్. సిట్రస్ ఫ్రూట్స్ కామన్గా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా అవి కాకుండా ఇంకా మీరు తీసుకోవాల్సినవి కివీ ఫ్రూట్ కూడా, కివీ అండ్ స్ట్రాబెర్రీస్ అండ్ బ్లూబెర్రీస్. ఎస్పెషలీ బ్లూబెర్రీస్లో కూడా విచ్ ఈస్ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇంట్లోనే ఈ చిట్కాలు కనుక మనం తీసుకున్నట్టయితే, మన డైట్లో మనం ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే, రెగ్యులర్ ఎక్సర్సైజ్తో పాటు నేను చెప్పినట్టు ఏరోబిక్ ఎక్సర్సైజ్తో పాటు డెఫినెట్గా మనం ఈ మైగ్రేన్ బారిన పడకుండా ఉంటాం.